బ్యాక్. జగన్ పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో జరిగిన దాడి కేసుకు సంబంధించి 5 ఏళ్లుగా రిమాండ్ ఖైదీగా జైల్లో మగ్గిపోతున్న దళిత యువకుడు జనపల్లి శ్రీనివాసరావు తన జైలు నుంచి బెయిల్పై విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ సెంట్రల్ జైల్లో నిన్న నిరాహార దీక్ష చేపట్టాడు. అదే సమయంలో ఆయన తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు విజయవాడలోని ఓ రహస్య ప్రదేశంలో దీక్షకు పూనుకున్నారు. ఇవాళ విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరగనున్న నేపథ్యంలో తల్లి కొడుకులు దీక్షకు దిగారు. విశాఖపట్నం కేంద్ర కారాగారంలో దీక్ష చేపట్టిన శ్రీనివాసరావును దళిత సంఘాల నాయకులు ములాఖత్ ద్వారా నిన్న కలిశారు. జగన్ కోర్టుకొచ్చి వాంగ్మూలం ఇచ్చేంత వరకు జైల్లో శ్రీను దీక్షను కొనసాగిస్తానన్నారు. విశాఖ దళిత సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర సమన్వయకర్త బూసి వెంకటరమణ దీక్షకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని, జైలు అధికారులు ఏ క్షణమైనా తన దీక్షను భగ్నం చేసే అవకాశం ఉన్నందున తగిన రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తమను శ్రీను కోరినట్టు చెప్పారు. ఇటీవల సీఎం జగన్ ఎస్సీలపై పెట్టిన కేసుల్లో 19 కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని, తన కేసును కూడా అలాగే కొట్టేయాలని కోరాడన్నారు. అనంతరం జైలు బయట శ్రీనుకు మద్దతుగా విదేశం నాయకులు నినాదాలు చేశారు. శ్రీనుపై ఉన్న కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు ప్రాణం లేని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం కాదు, ప్రాణమున్న దళిత యువకుడు జనపల్లి శ్రీనివాసరావును బెయిల్పై బయటకు రప్పించండి అని కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావు తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు సీఎం జగన్ డిమాండ్ చేశారు. శ్రీనుకు బెయిల్ రాకుండా జగన్ కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపిస్తూ వారు విజయవాడలో నిన్న నుంచి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ధర్నా చౌక్ లో దీక్ష చేయాలి అనుకున్నామని పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రహస్య ప్రదేశంలో దీక్షకు దిగాల్సి వచ్చిందని వారు తెలిపారు. ఇప్పుడు ఇక తన కుమారుడి కోసం ప్రాణాలకు తెగించే ఆమరణ దీక్ష చేస్తున్నానని తల్లి సావిత్రమ్మ స్పష్టం చేశారు. ఈ కేసులో జగన్ కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబానికి దళిత, మైనారిటీ, గిరిజనులు అండగా నిలవాలని కోరారు. కాగా నేడు విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే దళితులు, గిరిజనులు నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు వచ్చి కోడికత్తి శ్రీను కుటుంబానికి మద్దతివ్వాలని పిలుపునిచ్చారు.